పల్లవి అయితే వాళ్ళ తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలిసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అది చూసి పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇక అందరూ భోజనం చేస్తూ ఉండగా పల్లవి అయితే ఏంటి అవని అక్క రాలేదు, అవని అక్క భోజనంకి రాలేదేంటి అని చెప్పి అనగానే అందరూ కూడా అవును అవని రాకపోవడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది. అవని అక్క ఎందుకు రాలేదో నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు అన్నది కదా, అతన్ని మనం పోలీస్ స్టేషన్లో పెట్టాం కదా, అందుకేనేమో అవని అక్క అతని గురించి ఆలోచించి బాధపడుతున్నట్టుగా ఉంది అని చెప్పి పల్లవి అయితే అక్షయ్ వాళ్ళతో అంటుంది. అది విని అక్షయ్ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది నిజమే కదా, అసలు అవని వాళ్ళ సొంత తమ్ముడు ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఎలాగైనా సరే అవనికి అతన్ని దూరం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అవని అయితే లాయర్ని తీసుకొని బెయిల్ ఇప్పించడానికి అని చెప్పి వాళ్ళ తమ్ముడికి బెయిల్ రావడం కోసం అని చెప్పి లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక వాళ్ళ అక్క రాగానే భరత్ అయితే లేచి నిలబడి అక్క అక్క అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బెయిల్తో బయటకు వచ్చిన భరత్ని చూసి అక్షయ్ షాక్ అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.